రాజధాని అమరావతికి మరో 30,000 ఎకరాల భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. భూ సమీకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే 33,000 ఎకరాల్లో రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాల భూసేకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎయిర్పోర్ట్, రాజధాని విస్తృతి, భవిష్యత్ అవసరాల కోసమే ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. రాజధాని అమరావతికి మరో 30,000 ఎకరాల భూసేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసన్న, రాజధానిలో ప్రస్తుతం 29 గ్రామాల పరిధిలో ఒక 33,000 ఎకరాల్లో రాజధాని పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ గతంలోనే అంటే చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సమీకరణ చేశారు. రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రాజధాని పనులు కూడా ప్రస్తుతం జరుగుతున్నాయి. అంటే 10 ఏళ్లు దాదాపు. మళ్ళీ ఇప్పుడు రాజధాని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అమరావతిలో వచ్చే విమానాశ్రయం కావచ్చు, భవిష్యత్ అవసరాలు, పారిశ్రామికీకరణ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరో 30,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. అంటే కోర్ క్యాపిటల్ లో ఇప్పుడు రాజధాని పనులు జరుగుతున్నాయి. కోర్ క్యాపిటల్ బయట మరో 30,000 ఎకరాలు తీసుకుని భవిష్యత్ అవసరాలు విస్తరణ దృష్టిలో పెట్టుకుని రాజధాని పనుల కోసం తీసుకుంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా ప్రారంభమైంది. అంటే మళ్ళీ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలి కాబట్టి, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి కాబట్టి, దీనికి సంబంధించిన విధి విధానాలు గతంలో ఉన్న విధి విధానాలను కంటిన్యూ చేయాలా, మళ్ళీ వాళ్ళతో పెరిగిన రేట్లు కానీ పెరిగిన అవసరాలు కానీ దృష్టిలో పెట్టుకుని, అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం ఈ భూ సమీకరణ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకో 30,000 ఎకరాలకు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి రైతులతో మాట్లాడటం, చర్చలు జరపడం, అధికారులకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. త్వరలోనే ఈ 30,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంటే రైల్వే లైన్ ఒకటి కొత్తగా వస్తుంది ఖమ్మం నుంచి, తెలంగాణ నుంచి అమరావతి ప్రాంతానికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భూ సమీకరణ జరుగుతున్నట్టుగా మనకున్న సమాచారం ప్రకారం అర్థమవుతుంది. శ్రావణి. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.